కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లే వారికి ఇంతకాలం నాయుడుపేట, రేణిగుంట మధ్య ప్రయాణం అంటేనే నరకం కనిపించేది. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ కేవలం 2 వరుసలతో అధ్వాన్నంగా ఈ రోడ్డు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధిక సంఖ్యలో ప్రమాదాలు నమోదయ్యేవి. 57 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 2 నుంచి 3 గంటలు పట్టేది. ఇప్పుడు 6 వరుసల రహదారి అందుబాటులోకి వచ్చింది. 71వ జాతీయ రహదారి విస్తరణ దాదాపు పూర్తి కావడంతో ఇటీవల దీనిపై వాహనాల రాకపోకల్ని అనుమతిస్తున్నారు. దీంతో కేవలం గంటలోపే 57 కిలోమీటర్లు ప్రయాణించి తిరుపతికి వెళ్లే అవకాశం ఏర్పడింది. కోల్కతా చెన్నై జాతీయ రహదారిలో నాయుడుపేట వద్ద మొదలై శ్రీకాళహస్తి, ఏర్పేడు మీదుగా కడప, రేణిగుంట, చెన్నై జాతీయ రహదారిలోని రేణిగుంటకు సమీపంలో ఈ రహదారి కలుస్తుంది. 1,931 కోట్లతో దీని నిర్మాణ పనులు 2020 డిసెంబర్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారు. 264 హెక్టార్ల మేర భూసేకరణలో చాలా వరకు కొలికి వచ్చాక 2022 జనవరి 31 నుంచి పనులు మొదలయ్యాయి. చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో కలిసేలా నాయుడుపేట వద్ద పెట్ ఇంటర్చేంజ్ నిర్మించగా రేణిగుంట వద్ద రౌండ్ అబౌట్ నిర్మించారు. మధ్యలో శ్రీకాళహస్తి, ఏర్పేడు వద్ద బైపాస్లు నిర్మించారు. స్థానిక వాహనాలు హైవే మీదకు రాకుండా ఇరువైపులా సర్వీస్ రోడ్లు అందుబాటులోకి తెచ్చారు. కార్ల వంటి వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతోనూ, లారీలు, బస్సుల వంటి వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా డిజైన్ చేసి నిర్మించారు. ఒకవైపు 14.5 మీటర్ల చొప్పున రెండు వైపులా కలిపి 29 మీటర్లు, మధ్యలో మీడియన్ 4 మీటర్లు కలిపి మొత్తం 33 మీటర్ల వెడల్పు ఉంది. మీడియన్ నుంచి మొదటి లైన్ను కార్ల వంటి లైట్ మోటార్ వాహనాల కోసం, రెండో లైన్ను లారీలు, బస్సుల కోసం, చివరన ఉండే 3 లైన్ అత్యధిక లోడుతో ఎక్కువ చక్రాలు ఉండే భారీ వాహనాలకు కేటాయించారు. 57 కిలోమీటర్ల పొడవున మీడియన్లో మొక్కలు, గడ్డి పెంచేందుకు డ్రిప్ ఏర్పాటు చేశారు. వంతెనలు, అప్రోచ్లు, సర్వీస్ రోడ్లలో గ్రామాలున్న చోట క్రాస్ రోడ్స్ వద్ద కలిపి 1,500 స్తంభాలు వేసి లైటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పేడు వద్ద టోల్ ప్లాజా నిర్మించారు. భారీ వర్షాలతో ఆటంకాలు కలిగిన పనులు చేయగలిగామని మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కె రాంబాబు తెలిపారు.